నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ పట్టణంలోని దుబ్బ ఉన్నత పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో సంఘం కార్యకర్తలు ఈ రోజు సందర్శించారు। ఈ సందర్భంగా బొబ్బిలి కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలను తెలియజేశారు। 400 మంది విద్యార్థులకు గాను 4 మూత్ర విసర్జన శాలలు ఉన్నాయని అవి కూడా ఉపాధ్యాయులు మాత్రమే వాడుకుంటున్నారని మూత్ర విసర్జనకు ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి ఉందని బాలురు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు। తరగతి గదులలో లైట్స్ లేవని వర్షాలు కురుస్తున్నప్పుడు పగటిపూట చీకట్లు కమ్మేస్తున్నాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అఖిల్, కార్యకర్తలు సుజిత్, ధర్మేందర్, మహేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు। చెప్పిన వాళ్ళకి ప్రాబ్లం అంటే మాకు మాకు ఇస్తేనే టీచర్ పోయి చెప్తాం కదా, కాబట్టి మాత్రమే ఎక్కువ బోర్డు కూడా సరిగ్గా లేదు। మీరు టెన్త్ క్లాస్ కూడా సరైనటువంటి బోర్డు ఇంకా ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీరు చెప్తే ఏంటంటే ఒక లిస్ట్ రాసుకుంటారు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి దాని మీద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటుంది కదా, ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆ దగ్గరికి వెళ్ళి ఇంకా మీ పరిస్థితులను చెప్తాను సార్, ఏదంటే మీరు ముందు చెప్తే నువ్వు రాసుకుంటున్నాను లిస్ట్ రాసుకుంటున్నాను ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పైన క్లాస్ చూస్తాం మేము, లాస్ట్ క్లాస్ కదా అక్కడ నీళ్ళు ఎంత లోపల క్లాస్ వచ్చేస్తాయి అవి కింద కూడా ఇంకా చెప్పండి టైమింగ్స్ ఎప్పుడు బయటకి వెళ్తున్నారా మీరు? పీరియడ్ టైమ్స్ లో ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్తారు బయటకి ఇప్పుడు స్కూల్ ఎంజాయ్ చేయాలంటే మీరు బయటకి ఎందుకు వెళ్తారు? కింద 2 వాష్రూమ్స్ ఉన్నాయి, ఎవరికి బాయ్స్ ఓన్లీ మేడమ్స్ కి. అక్కడ ఏం చెప్తున్నారు అంటే 2 వాష్రూమ్స్ ఏమో గర్ల్స్ అని చెప్తున్నారు, కింద బాయ్స్ కి వాష్రూమ్స్ లేవు। వీడియో
ఓకే ఇంకేమన్నా మీ సార్ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అంటే మీ క్లాస్ హెడ్ ఉంటారు కదా ఇన్ఛార్జ్ సార్ ఇన్ఛార్జ్ సార్